హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో హెల్దీ రెసిపీ అయిన పొట్లకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పొట్లకాయల వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొట్లకాయ అయితే మన శరీరాన్ని చల్లబరిచే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అలాగే వీటిల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్ తో పాటు ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాబట్టి మీరు సహజంగా బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే ఈ పొట్లకాయతో చేసిన రెసిపీస్ ని మీ డైట్ లో చేర్చుకోండి. ముందుగా లేతగా ఉండే పొట్లకాయలు ఒక 3 వరకు తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న సైజులో ఉండే పొట్లకాయలు తీసుకున్నాను. వీటినే కొన్ని ప్రాంతాల్లో నాటు పొట్లకాయలని ఇంకా పొట్టి పొట్లకాయలని కూడా అంటూ ఉంటారు. మీరు కావాలనుకుంటే వీటికి బదులుగా పొడుగ్గా ఉండే ఒక పొట్లకాయని తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిపైన ఇలా తెల్లగా ఉండే తొక్కను చెంచాతో లేదంటే చాకుతోనైనా లైట్ గా గీరేయండి. మన దేశంలో అధికంగా పండించే కూరగాయల పంటల్లో ఈ పొట్లకాయ పంట కూడా ఒకటి. ఈ పొట్లకాయల వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పొట్లకాయలను అయితే మనం ఇంటి దగ్గర కూడా ఈజీగా పండించుకోవచ్చు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలుంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ పొట్లకాయతో చేసిన రెసిపీస్ ని ఎక్కువగా తినడం చాలా మంచిది. తర్వాత దీన్ని సగానికి కోసి ఈ పొట్లకాయ లోపల ఉండే విత్తనాలు మొత్తం తీసేసుకుని తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఈ కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు కళ్ళుప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పొట్లకాయ ముక్కలు ఈ ఉప్పులో కలపడం వల్ల ఇలా కాస్త సాఫ్ట్ గా అయ్యాయి కదా. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చేత్తో గట్టిగా వీటిల్లో ఉండే రసం మొత్తం పిండేసుకోవాలి. ఇలా మనం చేసినట్లయితే ఈ పొట్లకాయ ముక్కల్లో ఉండే కాస్త పసరు రుచి పోతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కాస్త దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు, ఇంకా 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ తాలింపుని చిన్న మంట మీదే 1 నిమిషం పాటు వేపుకోవాలి. చూడండి, తాలింపు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కారంగా ఉండే ఒక 4 లేదా 5 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడిగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు కలుపుకుంటూనే వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గితే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేపుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇందులోనే పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ముందే పొట్లకాయ ముక్కలో కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఇందులో కొద్దిగా మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి చిన్న మంట మీదే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పొట్లకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పొట్లకాయ ముక్కలన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయి కాస్త మెత్తగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు చిన్న మంట మీదే కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పొట్లకాయ తిన్న రోజున కోడిగుడ్డు తినకూడదని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం కోడిగుడ్డు తినకండి. మీకు ఇష్టమైతే గనక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ వేపుడు తయారైపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ పొట్లకాయ వేపుడు ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తిని చూడండి, ఎంత బాగుంటుందో. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.